నిత్య నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. నేను మీ జేకే. మిత్రులారా, శత్రు ఎక్కడుంటాడు, మిత్రుడు ఎక్కడుంటారు? సహజంగా ఏ సీఎం కన్నా శత్రువులు ఉండొచ్చు, కానీ ఆళ్ళు ఈళ్ళు లేకుండా ఎలక్షన్ ఒక పక్క జరుగుతుంటే ఒక పక్క వాలంటీర్లు శత్రువులు అయిపోయారు, ఒక పక్క ఆయాలు వీళ్ళు శత్రువులు అయిపోయారు, ఒక పక్క మన అన్నా క్యాంటీన్లో తీశారనుకో ఈ అంగన్వాడీ టీచర్లు వాళ్ళు శత్రువులు అయిపోయారు. వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి శత్రువులు అంటే వేరే కాదు, రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేశారు. 108 కార్మికులు వాళ్ళు ధర్నాకు వచ్చారు. వీళ్ళు వాళ్ళని లేదు, ప్రభుత్వం చేసిన అరాచకాలను బయట పెట్టడం కోసం ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ చేతనైన విధానంగా వాళ్ళు వచ్చి రోడ్ల మీద నిరహార దీక్షలు చేసి వాళ్ళ బాధని వ్యక్తం చేశారు. ఎవరైతే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేశారో వారందరినీ ప్రజలు తీక్షంగా కరెక్ట్గా గమనించారు, చూశారు. వాళ్ళదైన తీర్పు వాళ్ళు ఇచ్చారంటే మీరు నమ్మాలి. ఎందుకంటే 151 సీటు వచ్చిన ప్రభుత్వాన్ని కేవలం ఐకమత్యం అనే 5 కింద జారిపోయి ఆ చివర ఈ చివర ఒకటి మిగిలి 11 సీట్లకు మాత్రమే నిలబెట్టారు. ఐకమత్యం లేని ప్రభుత్వం ఎందుకు పనికిరాదని నిలబెట్టారు. సరే, ఇదంతా పక్కన పెడదాం. కూటమి ప్రభుత్వం గెలిచింది. ఇప్పటి వరకు సుమారుగా 50 రోజులు జరిగింది. దానికి తెలుగులోను ఆంధ్రాలో ఒక సామెత ఉంది, ఇళ్ళలగ్గానే పండగ కాదు అని. అంటే ఇల్లు అలకగానే పండగ అని మీకు తెలుసు. ఇల్లు పేడతో అలుకుతారు, ముగ్గులు పెడతారు, అంతా చేసేస్తారు, నీట్గా సుందరంగా తయారు చేస్తారు, మంచి సువాసన, మంచి అంతా కొత్త ఆకుల్లో మామిడి ఆకులు గీవిడి ఆకులు అన్నీ కడతారు. వీలైతే 4 రకాల పువ్వులతో డెకరేషన్ చేసుకుంటారు ఇల్లుని. అంత మాత్రాన పండగ కాదు అన్నారు. ఇల్లు అలగడానికి ఏం కావాలండి? 2 గంపలు పేడ ఉంటే చాలు, లేకపోతే ఒక 100 రూపాయలు ఉంటే పువ్వులు తెచ్చి కట్టడానికి చాలు, ఒక మంచి పని మనిషో లేకపోతే ఒక భార్యో అర్థం చేసుకునే వ్యక్తి ఉంటే చాలు. కానీ ప్రభుత్వం నడపడానికి ఇవన్నీ చాలవండి. దోపిడీ అన్ని విధాలుగా దోపిడీ చేసుకొని ట్రెజరీని, రాష్ట్ర ఖజానాని ఖాళీ చేసి పెట్టారు. గత ప్రభుత్వం ఐకమత్యం లేని ప్రభుత్వం అని పెట్టుకోండి, ఏదైనా చెప్పెట్టుకోండి, ఆ ప్రభుత్వానికి మొత్తం దోచేసింది. ఇసుక స్కాము, గోల్డ్ స్కాము, అదేంటి ఐరన్ స్కాము, ఒకటి కాదు కదా, అన్ని స్కాములు చేసి ఢిల్లీలో కూర్చొని దీక్ష ప్రారంభించిందండి. ఏంటి దీక్ష అంటే, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదంట, అభివృద్ధిని దోచుకున్నారు, నిరహార దీక్ష చేశారు. కనీసం మీరు నమ్మండి నమ్మకపోండి, ఒక్క నేషనల్ మీడియా కూడా కవర్ చేసింది లేదు. నిరహార దీక్ష మాత్రం సక్సెస్ అయ్యిందండోయ్. దానికి అఖిలేష్ యాదవ్, దానికి కాంగ్రెస్, మొత్తం అన్ని పార్టీలు, బీజేపీ మినహా అన్ని పార్టీలు సపోర్ట్ చేసినాయి. కానీ
కానీ ఒక్క చోట కూడా ఎక్కడా కూడా రికార్డ్ అవ్వలేదంటే మీరు నమ్ముతారా? నమ్మాలి, నా మాట నిజం. మీరు షేర్ చేయండి వీలైనంత వరకు. ఈ వార్తని ప్రచురించి 10 మందికి తెలియజేయడం మీ బాధ్యత కింద నేను మిమ్మల్ని మీకు చెప్తున్నా. ఈ వార్తను 10 మందికి తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.